లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత సేమ్ ఆ టైప్ ఆఫ్ సినిమా చేశారు కదా, అప్పుడేమన్నా మళ్ళీ ప్రయత్నాలు చేద్దామన్న మీకు ఉద్దేశం ఉండిందా? శేఖర్ గారిని అడగటం గురించి అడిగారా? అలా ఏమన్నా లేదండి, మీరు అడగడం కానీ? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బేసిక్గా అందరూ కొత్త వాళ్ళే. హ్యాపీ డేస్ లో వాళ్ళు ఎవరు రిపీట్ కాలేదు అక్కడ. ఓకే, అయినా కూడా ఉంటుందిగా ఏదో మీరు ఎట్లాగైతే కే విశ్వనాథ్ గారిని అడిగారు. ఏమండి అంటే శేఖర్ గారితో నా రిలేషన్ ఎలా ఉంటుందంటే, నాకు అవసరం నేను ఫిట్ ఇన్ అవుతాను అన్నప్పుడు పిలుపు వస్తే ఆయన దగ్గర నుంచి వస్తుందండి. ఓకే ఓకే ఓకే. హ్యాపీ డేస్లో దాదాపు ఒక 15-20 నిమిషాలు నా మీద షూట్ చేసింది యాజ్ ఇట్ ఈస్గా ఎడిట్లో ముక్క లేచిపోయిందండి. అదంతా ఉండుంటే ఇంకొక రకంగా ఉండేది పరిస్థితి. కానీ సినిమా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను ముందు నుంచి అదే చెప్తున్నా, శేఖర్ గారు కూడా అదే అనుకుంటారు. వంశీని స్టార్ చేయడం కోసం కాదు కదా హ్యాపీ డేస్ తీసింది, ఇంకెవరి కోసం కాదు. శేఖర్ గారు హ్యాపీ డేస్ సినిమా తీద్దాం అనుకున్నారు, తీశారు. ఓకే, సో అంత ఎడిట్ అయిపోయిన తర్వాతే నేను శేఖర్ గారిని ఎప్పుడు వెళ్ళి అడగలేదు, సార్ ఎందుకు తీశారు అని కూడా నేను ఎప్పుడు అడగలేదు. సో నాకేం అవసరం ఆయనకి తెలుసు. నేను ఇండస్ట్రీలో అత్యంత రెస్పెక్ట్ ఇచ్చే మనుషుల్లో టాప్ పొజిషన్లో ఆయన ఉంటారు. సో నేను ఆయన్ని ఒక ఫేవర్ అడగటంలో పాయింట్ లేదు. ఆ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదండి? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మీద టైటిల్ అది కాకుండా ఇంకేదైనా పెట్టుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ అలాగే ఫీల్ అయ్యారా జనాలు అందుకోసం? హ్యాపీ డేస్ లాగే అసలు హ్యాపీ డేస్ 2 అని పెట్టుంటే ఒక క్లారిటీ ఉండేది. ఓకే, శేఖర్ గారే అన్నారు ఈ మాట తర్వాత ఇప్పుడు. ఓకే, అండ్ ఇమ్మీడియట్గా ఆ సినిమా చేయకపోతే బాగుండేదేమో అని అనిపించింది. అంటే ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉంటాయండి. అవును, హ్యాపీ డేస్ ఇస్ ఎ మ్యాజిక్, యూ కాంట్ రిక్రియేట్ మ్యాజిక్ ఎవ్రీ టైం. కరెక్ట్. ఆ ప్రొడ్యూసర్ బేసిక్గా ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కువ కనబడ్డాడు. సో ఆయన నాకు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు ఈ సినిమాకి అవార్డ్స్ వస్తాయని నాకు నమ్మకం. అంటే ఒకానొక టైంలో అయితే ఈ విషయాలన్నీ నేను ప్రపంచానికి కూడా చెప్పేవాడిని కాదేమో, బట్ ఇప్పుడు చెప్పకుండా ఆగటంలో నాకు పాయింట్ కనబడటం లేదు. ఓకే, నేను ఇంకెవరిని వెనకేసుకుని రానవసరం లేదు. ఎందుకు అంటే సినిమా బాలేక కాదు, ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి ఒక మాట ఇచ్చి తప్పటం వల్ల నేను ఇబ్బంది పడ్డానని చెప్పుకోవటంలో నాకేమీ అభ్యంతరం లేదు.